ఒక చిన్న ఫ్లెక్సీ రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాన్ సృష్టిస్తోంది. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు ఫ్లెక్సీల రూపంలో వీధికెక్కి అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన అరెస్టుతో మొదలైన ఈ ఫ్లెక్సీ ఫైట్ ఇప్పుడు విశాఖకు పాకింది. ఒకే నియోజకవర్గంలో పదే పదే ఫ్లెక్సీలు వెలవడం, వాటిపై ఫిర్యాదులు ప్రతి ఫిర్యాదులతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇది కేవలం రెండు పార్టీల మధ్య గొడవేనా, లేక వైసీపీలోనే వర్గపోరుకు నిదర్శనమా? ఇంతకీ ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? తెర వెనుక జరుగుతున్న రాజకీయం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో ఫ్లెక్సీ వివాదానికి బీజం పడింది. అంబటి రాంబాబు నియోజకవర్గంలో తిరుమల కల్తీ నెయ్యిపై వెలసిన ఓ ఫ్లెక్సీ ఆయన సహనాన్ని పరీక్షించింది. 24 గంటల్లో ఫ్లెక్సీ తీయకపోతే తానే చించివేస్తానంటూ ఆయన చేసిన హెచ్చరిక, ఆ తర్వాత ముఖ్యమంత్రిపై ఆయన కుటుంబంపై చేసిన బూతు పురాణం రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. టీడీపీ శ్రేణుల ఆగ్రహం, అంబటి ఇంటి దిగ్బంధం, చివరికి ఆయన అరెస్టు 14 రోజుల రిమాండ్కు దారితీసింది. ఈ ఘటనతో వివాదం సద్దుమణుగుతుంది అనుకుంటే అసలు కథ అప్పుడే మొదలైంది. అంబటి అరెస్టు ఖండించాల్సింది పోయి వైసీపీ నేతలు దాన్ని ప్రభుత్వ కుట్రగా అభివర్ణించడం, ఆయన వ్యాఖ్యలను సమర్థించడం టీడీపీ శ్రేణులను మరింత రెచ్చగొట్టింది. ఈ వేడి చల్లారకముందే విశాఖలోని అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై రాత్రికి రాత్రే అదే కల్తీ నెయ్యి అంశంపై మరో ఫ్లెక్సీ వెలిసింది. దీంతో వివాదం సత్తెనపల్లి నుంచి స్టీల్ సిటీకి షిఫ్ట్ అయ్యింది. ఈ ఫ్లెక్సీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సహా పలువురు నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు ఫ్లెక్సీని తొలగించినా దాన్ని ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టడం విశాఖ రాజకీయాల్లో కొత్త ఉత్కంఠకు తెరలేపింది. ఇక్కడే అసలు అనుమానాలు మొదలవుతున్నాయి. విశాఖలో ఫ్లెక్సీ వివాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వంగవీటి రంగా వర్ధంతి ఫ్లెక్సీల వివాదం కూడా తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఆసక్తికరమైన విషయమేమంటే అప్పుడు ఇప్పుడు ఈ రెండు వివాదాలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గ పరిధిలోనే జరగడం. దీంతో ఇది కేవలం టీడీపీ వైసీపీ మధ్య గొడవ మాత్రమే కాదని, దీని వెనుక మరో కోణముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం కేకే రాజు నియోజకవర్గంలోనే పదే పదే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరైనా ఆయన్నే ఎందుకు టార్గెట్ చేశారా, లేక ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉండడం సొంత పార్టీ నేతలకే ఇష్టం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కేకే రాజును జిల్లా అధ్యక్షుడిగా నియమించినప్పుడు పార్టీలోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయింది అని బలంగా వినిపించింది. ఇప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టడానికే సొంత పార్టీలోని అసమ్మతి వర్గమే ఈ ఫ్లెక్సీల నాటకానికి తెరలేపిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు టీడీపీని ఎదుర్కోవలసిన సమయంలో సొంత పార్టీలోనే ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు వైసీపీని తలనొప్పిగా మారాయి. ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా కేకే రాజును టార్గెట్ చేసి వైసీపీలో గందరగోళం సృష్టిస్తున్నారా, లేక అంతర్గత శత్రువులే ఆయన రాజకీయ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ ఫ్లెక్సీల వివాదం కేవలం ఒక రాజకీయ ఆరోపణ మాత్రమే కాదు, అది వైసీపీలోని వర్గపోరుకు, అంతర్గత కుమ్ములాటలకు అద్దం పడుతోంది. మొత్తం మీద ఒక చిన్న ఫ్లెక్సీతో మొదలైన వివాదం ఇప్పుడు అరెస్టులు, ఫిర్యాదులు, అంతర్గత కుట్రల వరకు వెళ్ళింది. ఇది కేవలం రెండు పార్టీల మధ్య బలాబలాల ప్రదర్శన మాత్రమే కాదు, ఒక పార్టీలోని నాయకుణ్ణి రాజకీయంగా దెబ్బతీయడానికి జరుగుతున్న పక్కా ప్రణాళికగా కనిపిస్తోంది. ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు, వారి అసలు ఉద్దేశం ఏంటి అనేది తెలియతేనే ఈ వివాదానికి తెరపడుతుంది. మరోవైపు లడ్డు నెయ్యి కల్తీ ఆరోపణలు ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపులకు, అంతర్గత పోరుకు ఆయుధంగా మారాయి. ఈ ఫ్లెక్సీల ఫైట్ విశాఖ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుంది? కేకే రాజు ఈ రాజకీయ చక్రవ్యూహం నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాలి. ఈ వివాదం రానున్న రోజుల్లో ఇంకెన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి ఒక ఫ్లెక్సీ, ఒక అరెస్టు, ఒక ఫిర్యాదు, దీని చుట్టూ అల్లుకున్న రాజకీయాలు, కుట్రలు, అంతర్గత పోరాటాలు, విశాఖలో రాజుకున్న ఈ ఫ్లెక్సీల చిచ్చు కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమవుతుందా లేక రాష్ట్ర వ్యాప్తంగా పాకుతుందా అనేది తేలాల్సి ఉంది. ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటపడతారా లేక ఇది కూడా మరో అంతు చిక్కని రాజకీయ వివాదంగా మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.